హలో అండి, నేను డాక్టర్ నితిన్ రెడ్డి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అట్ రేణుమా హాస్పిటల్స్ కొంపల్లి. సో ఈ మధ్య కాలంలో చాలా కామన్గా లూజ్ మోషన్స్, నీళ్ళ విరేచనాలు చాలా కామన్గా చూస్తున్నాము. సో దీని కారణాలు ఏంటి, ఇవి వస్తే కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ లూజ్ మోషన్స్ అంటే కామన్గా మనకి కాజెస్ వచ్చేసి వైరల్ కాజెస్. ఇవి చాలా కామన్గా మనం ఈ రెయినీ సీజన్స్, సో దాని మెయిన్ రీజన్ వచ్చేసి ఫుడ్ ఆర్ వాటర్ అండి. దానివల్ల మనం కామన్గా చూస్తూ ఉంటాం. లూజ్ మోషన్స్ చాలా కామన్గా కాజెస్ వచ్చేసి వైరల్ కాజెస్ అండి. రోటా వైరస్ కామన్గా చూస్తూ ఉంటాం. సో ఈవెన్ చిన్న పిల్లల్లో కానీ పెద్దవాళ్ళు ఎవరిలోనే రావచ్చు. సో ఫుడ్ కనుక మనం కరెక్ట్ ఫుడ్, బయట ఫుడ్స్ తీసుకున్నా, సో ఈ వైరల్ కాజ్ కామన్గా చూస్తుంటాం. ఈ వైరల్ వల్ల వచ్చే విరేచనాలు యూజువల్గా అంటే చాలా వాటరీ ఉంటుంది. చాలా మోర్ దెన్ కొందరైతే 20 times 10 సార్లు లూజ్ మోషన్స్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కంప్లీట్గా పోయేటప్పుడు కంప్లీట్ వాటరీ ఉంటుంది. అండ్ సో ఇన్ని టైమ్స్ పోవడం వల్ల వాళ్ళు కంప్లీట్లీ డీహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో టంగ్ కంప్లీట్గా డ్రై అవ్వడము, యూరిన్ ఎక్కువ రాకపోవడము, వచ్చిన ఎల్లోయిష్గా రావడము. బికాజ్ ఎందుకంటే కంప్లీట్ డీహైడ్రేషన్ వల్ల మన కిడ్నీస్ కొంచెం యూరిన్ ఎక్కువ సెక్రీట్ కాకుండా కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో దానివల్ల మనకి ఎల్లో యూరిన్ కానీ, ఫుల్ టంగ్ డ్రై అవ్వడం కానీ, దాహం ఎక్కువ వేయడం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ చూడొచ్చు. వీళ్ళలో హై గ్రేడ్ ఫీవర్స్, జ్వరం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వామిటింగ్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ అండి వాళ్ళు చేయాల్సింది వాటర్ చాలా ఎక్కువ తాగాలి. మన వాటర్ కాకుండా ఓఆర్ఎస్ కానీ, ఎలక్ట్రాల్ పౌడర్ అంటాం, సో కోకోనట్ వాటర్, జ్యూసెస్, ఈ వాటర్ ఇంటేక్ అని చాలా ఎక్కువ ఉండాలి. అట్లీస్ట్ ఇట్ డిపెండ్స్ వాళ్ళ వెయిట్ బట్టి ఒక అట్లీస్ట్ 5 liters వాటర్ ఇంటేక్ అయితే ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ ఇవి కాకుండా కొన్ని మెడికేషన్స్ ఉంటాయండి. సో మీరు వెంటనే ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటే కనుక వెంటనే ఫిజిషియన్ కన్సల్ట్ అయ్యి, సో కొన్ని మనం ఎగ్జామిన్ చేసి వాళ్ళ డీహైడ్రేషన్ ఎంత ఉంది, సివియారిటీ బట్టి వెదర్ వాళ్ళని ఓపీడీలో ట్రీట్ చేయడమో ఆర్ అడ్మిట్ చేయడమో ఇలాంటివి చేస్తూ ఉంటాము. సో టైంకి మనం వాటర్ ఇంటేక్ కరెక్ట్గా తీసుకుని మెడికేషన్స్ కరెక్ట్గా వాడితే కనుక ఖచ్చితంగా మనము తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ వైరస్ కాకుండా కొందరికి బ్యాక్టీరియల్ కాజెస్ కూడా ఉంటాయి. టైఫాయిడ్ అని అంటాం, కామన్గా చూస్తూ ఉంటాం. సో వీళ్ళల్లో కామన్గా మనము వామిటింగ్స్, విరేచనాలు, బాడీ పెయిన్స్, హెడేక్, ఫీవర్, సో ఇలాంటి సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. సో వాళ్ళ సిమ్టమ్స్ ఎనీ టైమ్స్ లూజ్ మోషన్స్ బట్టి వాళ్ళని ఎవాల్యుయేట్ చేసి వాళ్ళ వైటల్స్ చెక్ చేసి, యూజువల్గా అన్నిసారి లూజ్ మోషన్స్ అయినప్పుడు మనకి బీపీ లో అవ్వడం, హార్ట్ రేట్ పెరగడము, హై గ్రేడ్ ఫీవర్స్ ఇలాంటివి కామన్గా చూస్తూ ఉంటాం. సో వాళ్ళని వెంటనే హైడ్రేట్ చేసి ఐబీ ఫ్లూయిడ్స్ కొని ఇచ్చి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, కొందరిలో వైరల్ కాజ్ అయితే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఐబీ ఫ్లూయిడ్స్, కొన్ని ఇమ్యూన్ బూస్టర్స్, ఇట్లాంటి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం. సో ఎవరికైతే బ్యాక్టీరియల్ కాజ్ లైక్ టైఫాయిడ్ కానీ, ఇలాంటి మలేరియా కానీ ఇలాంటి ఏమన్నా అనిపిస్తే కనుక దాని రిలేటెడ్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటామండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం వాటర్ బాగా తాగడము అండ్ బయట ఫుడ్స్, బయట వాటర్, కంటామినేటెడ్ వాటర్ ఇట్లాంటివి తీసుకోకుండా అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్.